వార్తల్లోకి వెళదాం. తెలంగాణ వార్తలు చూస్తే కలెక్టర్ పైన చర్యలకు వెనుకాడడం, ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం చేస్తే సహించవన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత, పాలన చేతకాక కాంగ్రెస్ క్రమంగా కనుమరుగవుతోందన్న కేసీఆర్. బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయం అన్న కేసీఆర్ నిన్న మీటింగ్ పెట్టారు. ఆయన తెలంగాణకు 23 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్కు 10 టీఎంసీలు తాగునీటికి కేటాయింపు కృష్ణా జిల్లాలో. పోలీసుల అదుపులో మావోయిస్టు కీలక నేత నరహరి. జూన్ 2 నుంచేనా అంటూ రైల్వే బోర్డుకు అందని కొత్త స్కీమ్ ఏదో స్టార్ట్ చేస్తారట. కనపట్లేదు సారీ అనుకోమని. బండి కొడుకుపై సెక్షన్ 6 జనాగ్రహానికి జడిసి కదిలిన రేవంత్ సర్కార్. బాధితురాల్ని విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం. భగీరథకు నోటీసులు జారీ, నేడు రావాలని పిలుపు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో భగీరథ పిటిషన్. నా కుటుంబానికి నిప్పంటించారు, తప్పు చేయలేదని నా కొడుకు చెబుతున్నాడు. తప్పు చేసినట్లు తేలితే శిక్ష అనుభవించాల్సిందే. హిందూ ఏక్తా యాత్రలో కేంద్ర మంత్రి బండి సంజయ్. విజయ్కు అన్నాడీఎంకే చీలిక వర్గం మద్దతు. దీంతో అసలు దీన్ని నివారించడం కోసమే బీజేపీ పెద్ద గేమ్ ఆడింది గవర్నర్ ద్వారా అనే విమర్శ ఉంది. ఇప్పుడు జరిగింది. ఇప్పుడు దీంతో అసలు విజయ్ సేఫ్ అయిపోయాడు అనమాట. 30 మంది వెళ్ళి ఆయనకి మద్దతు ఇచ్చేశారు, పని అయిపోయింది. రైట్. ఇవాళ విశ్వాస పరీక్ష కూడా నెగ్గుతారు. అందుకే జోకులు వేశారు మా మిత్రులు. ఒక్క సీటు ఉన్న బీజేపీ వాళ్ళు 117 మందిని అట్రాక్ట్ చేయడానికి కింద మీద పడ్డారు. 107 సీట్లు పొందిన విజయేమో 10 సీట్ల కోసం చాలా ఇబ్బంది పెట్టారు వీళ్ళని. రైట్. అభిమానం అనంతం. అనంతపురం జిల్లా పామిడిలో వైఎస్ జగన్కు ఘన స్వాగతం పలికిన ప్రజలు, పార్టీ శ్రేణులు. వారందరికీ అభివాదం చేస్తుండగా ఆప్యాయంగా పలకరించిన వైఎస్ జగన్. వివాహ రిసెప్షన్కి హాజరై దంపతులకు ఆశీస్సులు. ఇక్కడ 2 ఇష్యూస్. ఒకటేమో జగన్ గారికి ఎక్కడికి వెళ్ళినా ఈ రకంగా ఎందుకు వస్తున్నారు జనం, ఆయనకేం అధికారం లేదు, ఓడిపోయి ఉన్నట్టు లెక్క. సరే, ఇతరత్ర ఈవీఎంలు గొడవలు అవన్నీ పక్కన పెడితే, మరి ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే రోజా గారు ఒక ప్రశ్న వేశారు సూటిగా. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జబర్దస్త్ అనే ఓ ప్రోగ్రాంలో పాల్గొంటే అదేదో తప్పు చేసినట్టుగా నా మీద విష ప్రచారం చేశారు కదా. ఇప్పుడు అది మరి పవన్ కళ్యాణ్ గారు ఎట్లా ఆయన సినిమాల్లో నటిస్తున్నారు, అట్లాగే ఆయన నాగబాబు గారిని ఉద్దేశించి అనుకుంటే ఎమ్మెల్సీ గారు ఎట్లా ఆయన పాల్గొంటున్నాడు మళ్ళీ మోడీ వార్నింగ్తో వణికిన మార్కెట్లు. 2 రోజుల్లో 16 లక్షల కోట్లకు పైగా సంపద ఆవిరి. ప్రత్యేకించి బంగారం కొనొద్దు అని చెప్పిన మీదట చాలా తీవ్రమైన పరిణామాలు కనపడతా ఉన్నాయి. అలాగే ఆయిల్ దీని మీద సంబంధించి మరి గత 2 రోజులుగా లక్షల కోట్ల రూపాయల షేర్ మార్కెట్లు పడిపోతున్న తీరు సహజంగానే దేశ ఆర్థిక వ్యవస్థ మీద కూడా ప్రభావం చూపుతుందంటున్నారు. మరోవైపు నీట్ పరీక్ష రద్దు. ఇది పాపం 23 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశంలో మరి ప్రభుత్వాల వైఫల్యమా, వ్యవస్థల వైఫల్యమా, ఏం జరుగుతుంది? కొడుకు నిందితుడైతే తండ్రిని హింసిస్తారా? పొట్టి శ్రీరాములు. నెల్లూరు జిల్లా ఎస్పీ గోడూరు గ్రామీణ పోలీసుల తీరును తీవ్రంగా పరిగణించిన హైకోర్టు. అప్పుడప్పుడు కోర్టు వారు పరిగణిస్తున్నారు కానీ అక్కడ ఏపీలో జరుగుతున్న అరాచకాలు అన్నీ కాదు. పోలీస్ వ్యవస్థ వాళ్ళు రాజ్యాంగం అంటే రెడ్ బుక్ని ఎక్కువగా ఫాలో అవుతోందన్న విమర్శలు వస్తుంది. అమరావతిలో 100 కోట్లతో ప్రాంతీయ పాస్పోర్ట్ కేంద్రం పెడతామని మంత్రి గారు చెప్పారు, పెమ్మసాని గారు. బగ్గుమన్న ఆక్వా రైతులు. మేత ధరల పెంపుపై ఆందోళన. ఆక్వా మేత ధరల పెంపు వెనక భారీ కుంభకోణం ఉందని వైసీపీ నేతలు, మాజీ మంత్రులు కన్నబాబు, గోవర్ధన్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, అప్పలరాజు తీవ్రంగా విమర్శించారు. ఇంకో విషయం ఏంటంటే బిల్లులు చెల్లించకుంటే ఆత్మహత్యలే శరణ్యం. విజయవాడలో రూరల్ వాటర్ స్కీమ్స్ వాళ్ళ కాంట్రాక్టర్లు ధర్నా చేశారట. ఓ పక్కేమో 1000 కోట్ల అప్పులు తీసుకొచ్చి ఒక చోట ఖర్చు పెడతారు, ఇంకో పక్కేమో ఈ రకంగా బకాయిలు పెడుతున్నారా అనేది ఇబ్బంది. ఇందిరాగాంధీ పేరుతో బీజేపీ అసత్య ప్రచారం ఖండించిన ద హిందూ పత్రిక. తమ మొదటి పేజీని మార్చేశారని వివరణ. మరి ఇప్పుడు ఎవరు ఫేక్, ఎవరు వార్తలు, ఇటువంటి వాళ్ళ మీద కేసులు వస్తాయా రావా మరి చూడాలి. అమరావతి అనుమతులు రాగానే అమరావతిలో రీజనల్ పోస్ట్ ఆఫీస్ వ్యవస్థ కూడా పెడతామన్నారు. మరి పాస్పోర్ట్ ఆఫీస్ అని ఒకసారి అన్నారు, ఇక్కడ 2 వస్తాయేమో. శ్రీవాణి టికెట్ల హైజాక్. సాఫ్ట్వేర్ గిమ్మిక్కులతో క్షణాల్లో బుకింగ్. ఒకే టికెట్పై 3,000 వరకు దోపిడట. అయ్యా, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళయ్యగా టికెట్లు, శ్రీవాణి టికెట్లు. సో ఈ రకంగా జరుగుతున్నాయి. బంగారంపై సాగు రుణమా బాధే. పేరుకే వ్యవసాయ అవసరాలకు ఇచ్చే అప్పు. ప్రాసెసింగ్ ఫీజుల పేరుతోటి వడ్డీ ఏడాదికి 9 నుంచి 10% అవుతుందంటూ వార్త ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సెప్టెంబర్లో నోటిఫికేషన్ ఇస్తారట. వెంటనే ఇవ్వట్లేదని అర్థం. దాని అర్థం
తర్వాత శ్రీవారిని నిలువు దోపిడీ చేస్తున్న చంద్రబాబు, పచ్చముఠాల దోపిడీకి అడ్డాగా శ్రీవాణి ట్రస్ట్ అంటూ బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు తీవ్రస్థాయిలో విమర్శించారు. బుఆర్ నాయుడు అక్రమాలు ఎన్నో అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇక మిగతా వార్తల్లోకి ఇంకోటి ఏమిటంటే, తనికెళ్ల భరణి గారు ఎందుకో విమర్శలకు గురవుతున్నారు. ఆయన నేను రాముణ్ణి చూడలేదు, కృష్ణుడిని చూడలేదు, ఆదిశంకరుని చూడలేదు, వివేకానందుని చూడలేదు అంటే చూడలేము కదా, కానీ వాళ్ళందరి అంశాలతో ఉన్న మోడీ గారిని చూశాను, ముట్టుకున్నాను, చేతిని ముద్దెట్టుకున్నాను, నా జన్మధన్యం అన్నారని. మరి ఈయన నిజంగా అన్నారా లేకపోతే ఎవరన్నా ఇట్లాంటివి క్రియేట్ చేశారో తెలియదు, కానీ మరి కొంచెం అతిగా ఉందేమో. తనికెళ్ల భరణి గారి లాంటి ప్రముఖులు ఆ ట్వీట్ కరెక్టేనా, ఒరిజినల్లేనా, కరెక్ట్ అని చెప్తున్నారు. కరెక్ట్ అయితే మాత్రం ఇట్లా చేసి అంటే ఏదో ఆశించి చేశారనే విమర్శకి ఆస్కారం ఇస్తున్నారు. మర్యాదగా పలకరించడం, ఒక ప్రశంస చెప్పడం తప్పు కాదు, కానీ మరి తనికెళ్ల భరణి గారికి ఎందుకు ఎంత ఆవేశం వచ్చిందో, ఎంత అభిమానం పెరిగిందో తెలియదు, కానీ చూడటానికైతే మరి ఎబ్బెట్టుగా ఉంది. ఎందుకంటే దేవుడి అంశాలన్నీ ఆయనలో ఉన్నాయని చెప్తే కొంచెం వినటానికి కూడా ఆయనే ఒప్పుకోకపోవచ్చు, మోడీ గారే ఒప్పుకోపోయి ఉండొచ్చాము.